జోహ్రాన్ మమ్దాని గెలుపు దేనికి సంకేతం? నిజానికి అక్కడ యాక్చువల్గా ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు? ఇది వరల్డ్ పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? బికాజ్ న్యూయార్క్ నగరం అనేది చాలా కీ రోల్. అక్కడ మేయర్గా ఎలెక్ట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. దీనికి సంబంధించి క్లియర్ అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు అమెరికన్ స్టడీస్లో పిహెచ్డి చేసిన రమేష్ కనగంటి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సుమిత్ర గారు. యాక్చువల్గా అమెరికా పాలిటిక్స్లో ఇప్పుడు న్యూయార్క్ సిటీ మేయర్గా ఎన్నికవడం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఓకే మేడం, జోహ్రాన్ మమ్దాని అనే వ్యక్తి అమెరికాలోని అతిపెద్ద ప్రాస్పరస్ సిటీ, మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇస్ న్యూయార్క్ మేయర్గా ఎన్నికవటం అనేది ఒక వరల్డ్ రికార్డ్ అయిపోయింది. అది ప్రపంచం మొత్తానికి ఒక రికార్డ్ అయింది. ఎందుకు అంటే ఈ జోహ్రాన్ మమ్దాని అనే ఆయన మొహమ్మద్ మమ్దాని మీరా నాయర్ దంపతులకు పుట్టిన అబ్బాయి. ఉగాండా దేశంలో పుట్టారు. ఓకే, ఉగాండాలో దేశంలో పుట్టి, అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో ఒకటైన ఉగాండాలో పుట్టి, ఉగాండా నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో 7 years ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి అప్పుడు అమెరికా వచ్చి సెటిల్ అయ్యారు. ఈ మొహమ్మద్ మమ్దాని మీరా నాయరు ఇద్దరు భారత సంతతికి చెందిన వాళ్ళు. సో భారత సంతతికి చెందిన వాళ్ళకి పుట్టిన అబ్బాయి ఈ జోహ్రాన్ మమ్దాని. సో నాన్ రెసిడెంట్ ఇండియన్ కమ్యూనిటీ అంటాం కదా, ఎన్ఆర్ఐస్ అంటాం. అంటే భారతీయ మూలాలుండి అమెరికా వెళ్ళి అమెరికాలో రాజకీయ రంగాల్లో పార్టిసిపేట్ చేసి మరి ఒక అత్యంత ప్రముఖమైన సిటీకి మేయర్గా, న్యూయార్క్ సిటీకి మేయర్గా, అది డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా ఈయన ఒక డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎన్నికవటం జరిగింది. దట్స్ వై వీఆర్ టాకింగ్ అబౌట్ జోహ్రాన్ మమ్దాని యాజ్ ఏ న్యూయార్క్ సిటీ మేయర్. జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ సిటీ మేయర్ అని మనం మాట్లాడుకుంటున్నాం. బేసికల్గా పర్సన్ని కాకుండా ఆ ఎలక్షన్కి ఉన్న ఇంపార్టెంట్ అండ్ ప్రజెంట్ అమెరికా పాలిటిక్స్ పైన దీని ఇంపాక్ట్ గురించి ఒకసారి మాట్లాడదాం. మంచి ప్రశ్న అండి. ఆయన గెలవటం ఒక ఎత్తు అయితే, గెలవటానికి సహకరించిన కారణాలు ఏంటి, గెలిచిన తర్వాత రాబోయే భవిష్యత్తులో ఇది దేనికి సంకేతం అనేది మీ ప్రశ్న. ఆయన గెలవటానికి కారణాలు ఒక 5 నుంచి 6 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయండి. దెర్ ఆర్ 6 to 7 ఇంపార్టెంట్ రీజన్ వై he did win the election very very convincingly with a thumping majority. Let me put it in Telugu. ఒకటి, డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉందో ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ సోషలిస్ట్ అంటారు. సామ్యవాదము అంటే పేదలకి, కార్మికులకి, కర్షకులకి, మహిళలకి, లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్కి, వీళ్ళందరికీ అనుకూలమైన స్కీమ్స్ తీసుకురావటం, వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావటం, వీళ్ళ యొక్క అభివృద్ధికి ఉపయోగపడే పనులు చేయటము, మాట్లాడటము, ఈ రెండు అద్భుతంగా చేయటము. న్యూయార్క్లో ఉన్న, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు లేదా అన్ని మతాలు లేదా అన్ని నాగరికతలకు సంబంధించి లేదా అన్ని కల్చర్కి సంబంధించిన జనం న్యూయార్క్ సిటీలో కనపడతారు. ఇట్స్ ఎ వరల్డ్స్ experimental rather or it's a lab బిగ్ ల్యాబ్. ఏంటంటే ప్రపంచంలో అన్ని రకాల జనాల్ని మీరు చూడాలనుకుంటే ఒక బిగ్ సిటీ ఏదైనా ఉందంటే అది న్యూయార్క్ సిటీ. ఆఫ్రికా నుంచి, ఏషియా నుంచి, అమెరికాస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి మీరు ప్రపంచంలో ఏ కోణం ఏ మూల చూసినా ఆ దేశంలో ఉన్న వాళ్ళు, ఆ దేశస్తులు అమెరికాలో న్యూయార్క్ సిటీలో మీకు ప్రత్యక్షం అవుతారు. అది బికాస్ ఆఫ్ బిజినెస్, బికాస్ ఆఫ్ ట్రేడ్, బికాస్ ఆఫ్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ ఫిల్మ్స్, బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ వాల్యూస్ దట్ ద న్యూయార్క్ సిటీ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీబడి. సో ఎవరైతే ప్రపంచంలో చక్కటి భవిష్యత్తు నిర్మించుకుందాం అనే కళ్ళగా అంటూ ఉంటారో వాళ్ళందరూ అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళి న్యూయార్క్ సిటీలో వాళ్ళు ఉంటారు. అమెరికా క్యాపిటల్ వాషింగ్టన్ DC అయినప్పటికీ న్యూయార్క్ ఈజ్ ద కల్చరల్ క్యాపిటల్, ఎకనామిక్ క్యాపిటల్, ట్రేడ్ క్యాపిటల్, బిజినెస్ క్యాపిటల్ అని మీరు అనుకోవచ్చు. సో అలాంటి ఒక సిటీకి మరి ఈయన మేయర్ అంటే మామూలు విషయం కాదు. ఎంతో దాని వెనక సాధన ఉండాలి, ఎంతో కృషి ఉండాలి, అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడగలగాలి. సార్, వాట్ ఆర్ ద ప్రామిసెస్ హీ మేడ్? అవి చెప్తాను. ఎందుకు అట్రాక్ట్ అయ్యారు జనాలు? వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్పాను మీకు. ముఖ్యంగా
తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, బ్లూ కాలర్ వర్కర్స్కి ఎక్కువ సదుపాయాలు ఇస్తాను. వేరే రిపబ్లికన్ పార్టీ ఏమో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, రిచ్ పీపుల్, ఆర్థోడాక్స్ పీపుల్, ఇండస్ట్రియలిస్టులు, ఆదాయము అమెరికాలో వార్షిక ఆదాయము సంవత్సరానికి $60,000 నుంచి $70,000 వస్తే దానికన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళందరేమో రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సంవత్సర వార్షిక ఆదాయము $60,000 నుంచి $70,000 ఉన్న వాళ్ళందరేమో డెమోక్రటిక్ పార్టీకి జనరల్గా, అంటే ఎక్సెప్షన్స్ ఉంటే జనరల్గా చెప్తున్నా. సో ఆన్ అన్ యావరేజ్ జనరల్లీ అప్రాక్సిమేట్లీ ఐఎమ్ టాకింగ్. సో ఈ బ్లూ కాలర్ వర్కర్సు, ఇమ్మిగ్రెంట్స్ అంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చి పొట్టకూటి కోసము అమెరికాలో న్యూయార్క్ సిటీలో పనిచేస్తున్న వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ తీసుకొని పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ దే ఫెల్ట్ అక్కడ వేరే వేరే దేశాల నుంచి వచ్చి అక్కడ పుట్టిన వాళ్ళు, వేరే వేరే దేశాల్లో పుట్టి అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళందరికీ జొహ్రాన్ మమ్దాని బాగా ఆయన యొక్క మనస్తత్వము, ఆయన యొక్క సైద్ధాంతిక ఉపన్యాసాలు అంటే ఐడియాలజికల్గా బాగా దగ్గరగా జరిగినాయి. ఒకటి స్కూల్ ఫీజు, ట్రాన్స్పోర్టేషన్, బస్ ఛార్జెస్, మెట్రో ఛార్జెస్, ఎంప్లాయ్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్. 4 మహిళలకి, ముఖ్యంగా పిల్లలు ఉన్న మహిళలకి డే కేర్ సెంటర్స్. ఇట్లా ఇప్పుడు మన భారతదేశంలో ఎట్లయితే మన ఆంధ్ర తెలంగాణలో సంక్షేమ పథకాలు చూస్తున్నాము, ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ అను, కళ్యాణ లక్ష్మి అను, షాదీ ముబారక్ అను, లేకపోతే గొర్రెల పంపకం అనము, లేకపోతే రైతులకి రుణాలు ఇవ్వటమనో, లేదా ఆటో డ్రైవర్లకి ఇంతని ఇవ్వటమనో, ఇట్లా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ మీకు చెప్పా సోషలిస్ట్ అండ్ డెమోక్రాట్ అని చెప్పా. ఆ సోషలిజము, ఈ డెమోక్రసీ రెండు కలగలిపిన సిద్ధాంతమే ఈ జొహ్రాన్ మమ్దాని యొక్క సిద్ధాంతం. సో ఇవన్నీ చేపడతాను, నేను ఇస్తాను, నన్ను మేయర్గా గెలిపించండి మీరు. ఇంకోటి ఏంటంటే జాతి వివక్షత, అంటే బేస్డ్ ఆన్ ద కలర్ ఆఫ్ ద స్కిన్, బేస్డ్ ఆన్ ది సివిలైజేషన్, బేస్డ్ ఆన్ ది రేస్, జాతి వివక్షతకి వ్యతిరేకంగా నేను పరిపాలన అందిస్తాను. సో తెల్లవాళ్ళకి మాత్రమే కాదు, అన్ని రకాల వాళ్ళు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, గోధుమ రంగు ఉన్నవాళ్ళు, వీటిష్, బ్రౌనిష్, బ్లాకిష్ ఆర్ వైటిష్, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ, ఆర్ ఎల్లోయిష్ అంటే చైనా వాళ్ళ సంగతి, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ అని మనం జనరల్గా ఒక క్లాత్ మార్కెట్లో చూస్తూ ఉంటాం. యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ అని అదొక మన నీరూస్ లాగా, రైట్? ఆ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ యొక్క అడ్వర్టైజ్మెంట్ అదే. అన్ని కలర్స్ కల్పించిన చక్కటి మాకు మ్యానుఫ్యాక్చరింగ్ గార్మెంట్స్ అని చెప్తారు. అలానే ఈయన మీ జాతి నాకు సంబంధం లేదు, మీరు ఏ దేశం నుంచి వచ్చారో నాకు సంబంధం లేదు, మీ మతం నాకు సంబంధం లేదు, మీ కులం నాకు సంబంధం లేదు, మీ వర్ణము, రంగు నాకు సంబంధం లేదు. యాజ్ ఏ న్యూయార్క్ సిటీ మేయర్గా జొహ్రాన్ మమ్దాని అను నేను ప్రజలని, మనుషుల్ని మనుషులుగా చూసి మనుషుల యొక్క కనీస అవసరాలైన ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ, విమెన్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీస్ అన్నీ నేను సమకూరుస్తాను. హ్యూమన్ సెక్యూరిటీ, మానవ రక్షణకి సంబంధించిన నైతిక ప్రాథమిక అంశాలన్నిటికీ నేను మీకు తోడుగా ఉంటాను కాబట్టి, ప్లస్ నేను మీకు దగ్గరగా ఉంటాను కాబట్టి, ప్లస్ మీలో నేను ఒకడిని, నేను కూడా, నా తల్లిదండ్రులు కూడా మేరా నాయర్, మొహమ్మద్ మందాని, వేరే దేశంలో పుట్టి యుగాండాలో, నేను వేరే దేశంలో పుట్టాను, అక్కడి నుంచి నన్ను సౌత్ ఆఫ్రికాలో పెంచారు, ఇప్పుడు అమెరికా తీసుకొచ్చారు. మీరు కూడా వేరే వేరే దేశాల్లో పుట్టొచ్చి ఇక్కడికి పనులు చేసుకుంటున్నారు న్యూయార్క్లో. సో మన ఇద్దరు స్టోరీ ఒకటే. ఇట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ట్రంప్ ఏదైతే చెప్తారో దానికి కంప్లీట్ వ్యతిరేకం, అది విన్ అయింది అంటే ట్రంప్ పైన కంప్లీట్ వ్యతిరేకత వచ్చేసింది అక్కడ. ట్రంప్ పైన వ్యతిరేకత వచ్చే విధంగా ఇతను మాట్లాడటము, ఇతను ఆ కేసుని ప్రజెంట్ చేయటము, వ్యామ్ స్ట్రాటజీ ఉపయోగించారు సుమిత్ర గారు. వ్యామ్ స్ట్రాటజీ, విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ స్ట్రాటజీ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో హృదయాలని, మనస్సులని గెలుచుకోగలిగిన చక్కటి వ్యూహంలో భాగంగా ఏవి కావాలి, ప్యాలెటబుల్ అంటే రుచించాలి మాట్లాడేది, ఆ అంటే ఎదుటివాడి మనసుని హృదయాన్ని గెలవగలిగే భాషలో చక్కగా మాట్లాడి కమ్యూనికేట్ చేసి వినయంగా, కష్టం అనేది ప్రతిరోజు దాని మీద కష్టపడతా వినయంగా, బట్ వెరీ ఫామ్గా, అంటే ఖచ్చితత్వం,
నేను తప్పనిసరిగా మాట మీద నిలబడతాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను, అకౌంటబుల్గా ఉంటాను. కరప్షన్ ఎక్కువైపోయింది అమెరికాలో కూడా. తర్వాత జాతి వివక్షత ఎక్కువైపోయింది, రేషియల్ వైలెన్స్ ఎక్కువైపోయింది, గన్ వైలెన్స్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన వాళ్ళు వేరే దేశానికి సంబంధించిన వాళ్ళ మీద వాళ్ళ మీద అమెరికాలో తెల్ల జాతీయులు కాల్పులు జరగటం, లేదా అమెరికాలో ఉన్న నల్ల జాతీయులు కూడా మన ఇండియన్స్ మీద కూడా కాల్పులు జరగటం. సార్ దీనికి రీజన్ ఏంటి సార్? అంటే బిహేవియరా మన వాళ్ళు? అన్ని రకాలుగా ఉంటుంది మేడం. నేను అమెరికన్ స్టడీస్లో డాక్టరేట్ చేశాను, పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ ఫ్రమ్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. నా పిహెచ్డి ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, అమెరికన్ పాలిటిక్స్ ఏంటి, అమెరికన్ ఫారెన్ పాలసీ ఏంటి అనేది నేను డాక్టరేట్ చేశాను. సో దాని భాగంగా నేను అమెరికాలో కూడా 10 అమెరికన్ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చాను. అమెరికాలో 5-6 రాష్ట్రాలు నేను తిరిగి వచ్చాను. అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయి ఉన్నాను ఇదివరకు. అంటే ఎమర్జింగ్ లీడర్స్కి అమెరికన్ ప్రభుత్వం ఇస్తుంది అవార్డు, స్టేట్ డిపార్ట్మెంట్ ఆ అవార్డు తీసుకొని ఉన్నాను. IVLP ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అంటారు, మోస్ట్ ప్రెస్టీజియస్ స్కాలర్షిప్. కాబట్టి అమెరికాలో తిరిగి, అమెరికాలో చదువుకొని, అమెరికాలో ఉండి, అమెరికా గురించి స్టడీ చేసిన వాడిగా చెప్తున్నాను. ఈ జాతి వివక్షతకి కారణాలు ఏంటి అంటే అమెరికా బిగినింగ్ నుంచి ఏ నేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. అమెరికా ఇప్పుడు 50 సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయి. బిగినింగ్లో 13 కాలనీలు ఉండేవి. ఆ 13 స్టేట్స్ కానీ, కాలనీస్ కానీ, ప్రావిన్సెస్ కానీ నౌ ఇట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ టు 50. ప్రపంచంలో ఏ మూల టాలెంట్ ఉన్నా వాళ్ళందరూ వచ్చి అమెరికన్ డ్రీమ్స్, అమెరికన్ డాలర్స్ అనే దాని మీద వచ్చి అమెరికాలో సెటిల్ అవుతా ప్రాస్పరిటీ తెచ్చుకున్నారు. కష్టపడతారు, ప్రాస్పరిటీ తెచ్చుకున్నారు. ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అమెరికాలో మీరు పలానా వాళ్ళ మంత్రి వాళ్ళ కొడుకు కాబట్టి మీకు రికమెండేషన్ ఉంటుంది అనేది ఉండదు. పలానా ఆఫీసర్ కొడుకు కాబట్టి మీకు రికమెండేషన్ అనేది ఉండదు. మెరిటోక్రసీ జనరల్గా నడుస్తూ ఉంటుంది అమెరికాలో. ఆ మెరిటోక్రసీలో భాగంగానే చాలామంది ప్రాస్పరిటీ తెచ్చుకున్నారు అమెరికాలో. అంటే సంపద సృష్టించారు, వెల్త్ క్రియేట్ చేయగలిగారు. వెల్త్ క్రియేట్ చేసి టెక్నాలజీని ఉపయోగించుకొని అదొక స్వర్గధామంగా మార్చగలిగారు. కాబట్టి అందరూ అమెరికా వెళ్తారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆ రేషియల్ డిస్క్రిమినేషన్ ఎందుకు వచ్చిందంటే అమెరికాలో పనిచేసే బ్లాక్స్ ఉన్నారు కదండి, నీగ్రోస్ అంటారు లేకపోతే బ్లాక్స్ అంటారు. ముఖ్యంగా బ్లాక్స్ అంటాం, నీగ్రోస్ అనే మాట వాడకూడదు. బ్లాక్స్కి వైట్స్కి మధ్య సివిల్ వార్ కూడా జరిగింది. 1861 నుంచి 1865 మధ్య అబ్రహం లింకన్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జార్జ్ వాషింగ్టన్. మనకెవరు ఫస్ట్ ప్రెసిడెంట్? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. అట్లానే అమెరికా 1776లో విప్లవం, 1776లో అమెరికన్ రెవల్యూషన్ జరిగి, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అమెరికా కూడా స్వతంత్రం తెచ్చుకుంది మనలాగానే. We got independence in 1947. But in 1776లోనే యుఎస్లో రెవల్యూషన్ జరిగింది అమెరికాలో. జరిగి 1789లో ఫస్ట్ ప్రెసిడెంట్ అక్కడ ప్రతిజ్ఞ చేశాడు. మొదటి రాష్ట్రపతి అమెరికాకి ఎవరై అంటే జార్జ్ వాషింగ్టన్. 1789 నుంచి ఇవాళ 2025 డొనాల్డ్ ట్రంప్ వరకు ఈ 47-46 మంది ప్రెసిడెంట్స్ అమెరికాని ఈ 250 ఏళ్లలో పరిపాలించారు. మరి భారతదేశం యొక్క వయసు ఎంత? ఇప్పుడు 78 ఏళ్ళు. బై 2047 మనం 100 years కంప్లీట్ చేసుకుంటున్నాం. సో అమెరికాకి, ఇండియాకి ఇద్దరిని రూల్ చేసింది బ్రిటిష్ వాళ్ళు. ఇద్దరిని మనం అమెరికా బ్రిటిష్ వాళ్ళు ఓడించింది. 13 కాలనీ నుంచి 50 కాలనీలకు ఎదిగింది. మనము 1947 15th August మనం కూడా బ్రిటిష్ వాళ్ళని ఇది చేసాం. సో జాతి వివక్షత అనేది బ్లాక్స్కి సంబంధించి అక్కడ ఎక్కువ ఉండటం వలన వైట్ అండ్ బ్లాక్ కాన్ఫ్లిక్టు. తర్వాత నార్త్ ఈస్ట్ ఏషియా అంటారు, అంటే జపాన్, చైనా, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఈ ఏరియా నుంచి వచ్చి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు. తర్వాత వెస్ట్ ఏషియా అంటారు, అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్. తర్వాత ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, ఖతారు, బహ్రెయిన్, ఇక్కడి నుంచి వెళ్ళి కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు, వెస్ట్ ఏషియా అంటారు. తర్వాత ఆఫ్రికా కాంటినెంట్, సౌత్ ఆఫ్రికా, ఇంకా మిగతా కంట్రీస్. ఆ కంట్రీస్ నుంచి కూడా సౌత్ ఆఫ్రికా అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న మిగతా దేశాల వాళ్ళు కూడా చాలామంది లేబర్గా పనిచేయడానికి అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యారు. అమెరికన్స్ వైట్ వాళ్ళు తీసుకెళ్లారు మన బ్లాక్ ఆఫ్రికన్స్ని తీసుకెళ్ళి అక్కడ స్లేవ్స్గా మార్చుకున్నారు. ఆ స్లేవరీకి వ్యతిరేకంగానే అబ్రహం లింకన్ ఆల్సో ఫాట్. అండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని ఆయన తన ప్రాణాలనే సివిల్ రైట్స్ అంటే నల్లవారికి కూడా ఓటు హక్కు ఇవ్వాలి అనే దాని మీద పోరాటం చేసిన నల్ల యోధుడు ప్రపంచంలో మరి ఆయన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఆయన కూడా ఆయన ఒక వైట్ ఆయన చంపేశారు.
సివిల్ రైట్స్ మూవ్మెంట్ 1965 సంగతి చెప్తున్నాను. Okay. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ అమెరికాలో ఈ జాత్య అహంకార దాడులు, జాత్య అహంకార చరిత్ర దానికి ఉంది కాబట్టి దాన్ని తగ్గించే విధంగా నేను పనిచేస్తానని జొహరాన్ మమ్దానీ చెప్పాడు. తర్వాత స్త్రీ పురుషుల మధ్య వైవిధ్యము, ముఖ్యంగా మీకు విషయం తెలుసా, అక్కడ ఉంటుందా సార్ వైవిధ్యం? రైట్, సినిమాల్లో అమెరికన్ సినిమాల్లో చూపించేది కానీ అమెరికన్ ఫ్యామిలీస్లో కానీ ఉండదు కానీ చాలా డీప్ రూటెడ్ పొలిటికల్ ఎనిమాసిటీ ఉంటుంది. రాజకీయంగా ఇంతవరకు అమెరికాకి ఒక మహిళ ప్రెసిడెంట్ కాలేదు. క్లోజ్గా వచ్చి ఓడిపోయినావు హిల్లరీ క్లింటన్, తర్వాత మన భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్, రైట్. మరి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు, మరి మన పక్కనున్న చిన్న దేశం శ్రీలంకకి ప్రధానమంత్రిగా మరి ఆ కుమార్తెంగ చంద్రికా కుమార్తెంగ ఆ రోజుల్లోనే, ఇలా ఒక్కొక్క మన బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారు, ఇట్లా మనంగా మహిళలకు మనం ఇప్పుడు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. So our women, Indian women or South Asian women are playing dominant roles either as a president of India or prime minister of India. But whereas United States of America, the so-called champion of women's rights, మహిళల యొక్క రైట్స్, మహిళా ఛాంపియన్ అని పేరు తెచ్చుకున్న అమెరికాలో మాత్రం ఇంతవరకు ఒక మహిళ అమెరికన్ ప్రెసిడెంట్ కాలేదు. సో మొట్టమొదటిసారిగా మన కమలా హారిస్ గారు డెమోక్రటిక్ పార్టీ తరపు నుంచి ఆ స్టేజ్కి వెళ్ళే అవకాశం వెరీ సూన్ ఉంది. ఇప్పుడు సుమిత్ర గారు, మీరు నన్ను ఇంకో ప్రశ్న అడిగితే ఎవరెవరు ప్రాముఖ్యతగా ఉన్నారు అని మీరు కనుక అడిగితే ఈ పాలిటిక్స్లో అమెరికన్ పాలిటిక్స్లో ఈ జొహరాన్ మమ్దానీతో పాటు వివేక్ రామస్వామి, కమలా హ్యారిస్, ఆమీ బెహ్రా, రాజా కృష్ణమూర్తి, తర్వాత మన అరుణా మిల్లర్ అని మన తెలుగు ఆమె కాట్రగడ్డ అరుణా మిల్లర్, మన కృష్ణా జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఇప్పుడు మేరీల్యాండ్ స్టేట్లో నేను ఆమెను కలవటం కూడా జరిగింది. ఒక మంచి ప్రామినెంట్ గవర్నర్షిప్ పొజిషన్ దాకా ఎదిగిన ఆమె కాట్రగడ్డ అరుణా. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ యుఎస్ సార్ పొలిటికల్గా ఎదగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, యుఎస్లో నెంబర్ గేమ్ కదా, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ నెంబర్ గేమ్. భారతదేశానికి సంబంధించి జనాభా ఎంత ఉన్నారు? 140 కోట్లు. అమెరికా జనాభా ఎంత? 33 కోట్ల మధ్య ఉన్నారు. ఆ 33 కోట్ల మందిలో భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5.5 మిలియన్, అంటే 55 లక్షల నుంచి 60 లక్షల మధ్య భారతీయ సంతతికి చెందిన వాళ్ళు, భారతీయత లేదా ఇక్కడ పుట్టి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఓవరాల్ గా ఒక 55 నుంచి 60 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ అమెరికాలో. ఆ ఉన్న వాళ్ళల్లో 3 నుంచి 5 లక్షల వరకు స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్, ఇండియన్ స్టూడెంట్స్. టాప్ ఫారెన్ స్టూడెంట్స్ ఇన్ అమెరికా ఈజ్ ఇండియన్ స్టూడెంట్స్. సో అమెరికాలో ఉన్న 50 సంయుక్త రాష్ట్రాల్లో కాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, మెక్సికో, పెన్సిల్వేనియా, తర్వాత టెక్సస్, తర్వాత మిషిగన్ ఏరియా, తర్వాత బోస్టన్, ఈ ఏరియాస్లో ప్రామినెంట్గా ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. వీళ్ళల్లో ఈ ఉన్న 55-60 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని చెప్పానే, వాళ్ళల్లో ఎదిగి పాలిటిక్స్లో తనదైన శైలితో ముద్ర వేసుకున్న వాళ్ళు, భారతీయ సంతతి మూలాలు ఉన్నవాళ్ళు కమలా హ్యారిస్, రాజా కృష్ణమూర్తి, ఆమీ బెహ్రా, కాట్రగడ్డ అరుణా మిల్లర్, తర్వాత ఇప్పుడు సుహా సుబ్రహ్మణ్యం, తర్వాత వివేక్ రామస్వామి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఐ హ్యావ్ గివెన్ యూ నౌ ద లిస్ట్ ఆఫ్ ఇంక్లూడింగ్ జొహరాన్ మమ్దానీతో కలిపి, తర్వాత ఇంకొక అఫ్తాబ్ పెరువాల్, ఈ 10 మంది అక్కడ పాలిటిక్స్లో ఇప్పుడు నెంబర్ 1గా ఉన్నారు. మనము పాలిటిక్స్లో అక్కడ రాణించాలి అంటే జూయిష్ కమ్యూనిటీ ఉంది అమెరికాలో, అంటే యూదులు అంటారు తెలుగులో. ఎవరయ్యా జూయిష్ కమ్యూనిటీ అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ మార్క్స్, మార్క్ జుకర్బర్గ్, సర్ ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాను కదా, ఆల్బర్ట్ ఐన్స్టీన్, తర్వాత స్టీవెన్ స్పీల్బర్గ్, జురాసిక్ పార్క్, స్టీవెన్ స్పీల్బర్గ్, మన ఫేస్బుక్ క్రియేట్ చేసిన మార్క్ జుకర్బర్గ్, జీసస్ క్రైస్ట్, వీళ్ళందరూ జూయిష్ పీపుల్, యూదులు అంటారు. అమెరికాలో అత్యంత సంపన్న వర్గాల్లో నెంబర్ 1 వర్గము జూయిష్ కమ్యూనిటీ. You know what is the population of Jewish people in the United States of America? అమెరికాలో ఉన్న 30 కోట్ల జనాభా అనుకుంటే అందుట్లో నాట్ మోర్ దాన్ 4 మిలియన్, అంటే 40 లక్షలు. 40 లక్షల మంది ఉన్న జూయిష్ పీపుల్, 40 నుంచి 50 లక్షలు వేసుకోండి, ఈక్వల్ టు ఇండియన్స్. బట్ టెక్నాలజీలో వాళ్ళే నెంబర్ 1,
న్యూస్ పేపర్స్ వాళ్ళయే, స్టూడియోలు వాళ్ళయే, డిస్నీ ల్యాండ్ వాళ్ళదే, నెంబర్ 1 బిజినెసెస్ వాళ్ళయే, నెంబర్ 1 కాంట్రాక్ట్స్ వాళ్ళయే. వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా దేనికి ఉంటుంది సార్? దే హ్యావ్ వెల్త్. ఆ వెల్త్తో పాటు యూనిటీ, ఐక్యత, సమైక్యత. తక్కువ మంది ఉన్నాం కదా, కలిసి ఉండాలి అనే దాంతో తక్కువ మంది ఉన్నా కానీ అమెరికన్ పాలిటిక్స్లో వాళ్ళు ఎక్కువ రోల్ ప్లే చేయడానికి కారణము యూనిటీ. ఆ యూనిటీతో పాటు డబ్బుతో పాటు దే నో హౌ టు లాబీ యుఎస్ కాంగ్రెస్. యుఎస్ కాంగ్రెస్ అంటే 2 సభలు. ఎగువ సభని సెనెట్ అంటారు, దిగువ సభని అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. ఎగువ సభని దిగువ సభని అంటే మనకేంటి, రాజ్యసభ, లోక్సభ. రాజ్యసభ, లోక్సభలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అంటే ఉన్న పార్లమెంటేరియన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా వాళ్ళని లోబర్చుకోవాలి అంటే ద లాబియింగ్ టాక్టిక్స్ అంటారు. ఓకే. అవి జూయిష్ కమ్యూనిటీ నుంచి మన ఇండియన్ కమ్యూనిటీ, అమెరికాలో స్థిరపడిన ఇండియన్ కమ్యూనిటీ కనుక నేర్చుకుంటే అమెరికా యొక్క రాజకీయాల్లో, అమెరికన్ పాలిటిక్స్లో, అమెరికన్ గవర్నమెంట్లో వెరీ వెరీ ప్రామినెంట్ రోల్స్, ముఖ్యమైన పాత్ర పోషించే చారిత్రక అవకాశము తప్పనిసరిగా భారతీయులకి ఉన్నది. సో వాట్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ యాజ్ 1 కమ్యూనిటీ. వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ ప్లాన్ ఈచ్ పొలిటికల్ క్యాంపెయిన్ విత్ లాట్ ఆఫ్ స్ట్రాటజిక్ intent, content and character. Then we have a role to play in United States domestic politics అనేది ఉంది. ఇప్పుడు మీకు ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ సుమిత్ర మేడం గారు ఒక 10 నేమ్స్ చెప్పేశారు పాలిటిక్స్లో. సో ఈ 10 మందితో పాటు ఇంకా చాలా మంది రాబోతున్నారు. సరే, ఇప్పుడు ఫైనల్గా మనం దీని గురించి మాట్లాడితే ఈ ఎలక్షన్ గురించి పర్టికులర్గా ఇక్కడ నుంచి ట్రంప్ స్ట్రాటజీస్ చేంజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ పీపుల్ ఆర్ ఆపోజిటింగ్ ద ట్రంప్ రూల్స్. మరి ఈ ఎలక్షన్ ఇంపాక్ట్ తర్వాత ట్రంప్ ఏం చేంజెస్ చేయబోతున్నారు? మంచి ప్రశ్న. తప్పనిసరిగా ట్రంప్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఇక అయిపోయింది. అయింది. ఇంకొక 3 సంవత్సరాలు ఉంటే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ గా దిగిపోతారు. లిటరల్లీ సర్, సమ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ 3 years ఈ కష్టాలు మాకు అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. మన H1B వీసాలు కానీ, టారిఫ్స్ కానీ, లేకపోతే వేరే వేరే దేశాల మధ్య ఆయన చేస్తున్న గొడవలు కానీ, అంటే ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ మధ్య పీస్ డీల్ నేను తీసుకొచ్చాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పుకుంటున్నాడు. వేరే వేరే దేశాల మధ్య, రష్యా యుక్రెయిన్ మధ్య కూడా నేను యుద్ధాన్ని ఆపించేంత నేను కృషి చేస్తున్నాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పుకుంటున్నాడు ఆయన. ఆయన చెప్పుకున్నంత మాత్రాన రియాలిటీలో అది జరగట్లేదు. గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, రక్తపాతం జరుగుతుంది, హింస జరుగుతుంది, జాత్యహంకారం అమెరికాలో ఎక్కువ అవుతుంది, విదేశీయుల మీద కాల్పులు, విదేశీయుల మీద ఎక్స్ప్లాయిటేషను, రాబరీ ఇవన్నీ జరుగుతున్నాయి. మన ఇండియన్స్ కూడా అన్ఫార్చునేట్లీ మన ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియాకి సంబంధించిన 2 ముఖ్య రాష్ట్రాలు, ఇది అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళ భారతీయుల్లో పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇలా మీరు ఒక 5-6 స్టేట్స్ తీసుకుంటే ప్రామినెంట్ స్టేట్స్, అందుట్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారు. మన దక్షిణాది రాష్ట్రాల నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ రంగంలో సౌత్ ఇండియన్స్ ఆర్ వెరీ వెరీ బిగ్ ఇన్ నెంబర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మన మీద కూడా ఈ రేషియల్ అటాక్స్, తర్వాత గుజరాత్ రాష్ట్రం నుంచి చాలామంది పటేల్స్, గుజరాతీస్ చాలామంది గ్యాస్ స్టేషన్స్ అక్కడ అమెరికాలో నడపటం, కిరాణా కొట్లు నడపటము, గ్రాసరీ స్టోర్స్ అంటారు వాటిని నడపటము, వేరే వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి. పంజాబీ కమ్యూనిటీకి, గుజరాతీ కమ్యూనిటీకి అమెరికాలో. మనమేమో సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్లో సౌత్ ఇండియన్స్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇది అక్కడ వాళ్ళకి కంటగింపుగా మారింది. అమెరికాలో పుట్టి పెరిగిన తెల్లవారికి వాళ్ళేమనుకుంటున్నారంటే మీరందరూ ఇక్కడికి వచ్చి మా దేశాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారే కానీ మనం కష్టపడి వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉండి ట్యాక్స్లు కడతా. అమెరికాలో ₹1 సంపాదిస్తే అమెరికాలో ట్యాక్స్ ఎంత తెలుసు మేడం? ఆల్మోస్ట్ 50%. ఎవ్రీ రూపీ యూ ఎర్న్, ఎవ్రీ డాలర్ యూ ఎర్న్ ఇన్ అమెరికా ఆల్మోస్ట్ 50 కాదులే కానీ 40% యూ హ్యావ్ టు పే బ్యాక్ టు ద అమెరికన్ గవర్నమెంట్. ట్యాక్సెస్ ఎక్కువ. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ట్యాక్స్, టారిఫ్స్ అంటే విదేశీ మారక ద్రవ్యం మీద, ఎగుమతులు దిగుమతుల మీద సుంకాలు ఎక్కువైపోయినాయి. H1B వీసాలు, స్టూడెంట్ వీసాలు, F1 వీసాలు, అదే F1 అంటే స్టూడెంట్ వీసాస్, వీటన్నిటి మీద ఒక రకమైన కట్టడి తీసుకొచ్చేసాడు. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఈ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాసి పెట్టుకోండి, నేను ఒక రాజకీయ జోస్యం చెప్తున్నా.
మళ్ళీ రిపబ్లికన్స్ అధికారంలోకి మినిమం 10 ఏళ్ల పాటు రారు. ఓకే. నెక్స్ట్ వచ్చేది డెమోక్రటిక్ పార్టీనే. డొనాల్డ్ ట్రంప్కి ఇది లాస్ట్ ఛాన్సు. అమెరికా రాజ్యాంగం ప్రకారం 2 సార్లు కన్నా 3ఓసారి ప్రెసిడెంట్ అయ్యే అర్హత లేదు. సో డొనాల్డ్ ట్రంప్ ఈజ్ గాన్. డొనాల్డ్ ట్రంప్ రిప్రజెంట్ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ యొక్క సిద్ధాంతాలని ఇక రాబోతున్న 2 ఏళ్లలో అది మార్చుకోకుండా ఇలానే కొనసాగిస్తే ఇవాళ న్యూయార్క్ నగరం ఎగిరిపోయింది వాళ్ళ చేతిలో నుంచి. డెమోక్రాట్స్ అధికారంలోకి వచ్చారు. రేపు 2, 3, 4, 5 ఇంపార్టెంట్ నగరాలు అటు కాలిఫోర్నియా స్టేటు అటు ఇటు మొత్తం ఎగిరిపోతాయి. కాలిఫోర్నియా స్టేట్ హ్యాస్ బీన్ డెమోక్రటిక్ స్టేట్, అది వేరే విషయం. బట్ అదర్ కూడా తేడా వచ్చేస్తుంది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఇది ఒక కనువిప్పు కలిగించే అంశము. ఇది ఒక షాక్. ఈ షాక్లో నుంచి వాళ్ళు బయటపడి తనను తాను మార్చుకొని అందరినీ కలుపుకుపోదాము, అందరితో కలిసి ప్రయాణం చేయటమే శ్రీరామ రక్ష, అందరినీ కలుపుకొని అన్ని వర్గాల కుల మత ప్రాంత లింగ భేదాలకి అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా సామ్యవాదంతో లౌకిక రాజ్యంతో అంటే సెక్యులర్ సోషలిస్ట్ ప్లస్ వెల్ఫేర్ ప్లస్ ఫ్రీడమ్. అమెరికా 3 అంశాల మీద అమెరికా రాజ్యము ఉద్భవించింది మేడం. లైఫ్, లిబర్టీ, పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. దీస్ ఆర్ ద కోర్ ప్రిన్సిపల్స్ అపాన్ విచ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యాస్ బీన్ built or it is known for these 3 principles. Okay. Life, liberty, pursuit of happiness. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకొచ్చు, జీవితం, లైఫ్, లిబర్టీ, స్వతంత్రము, నీకు ఎటువంటి నీ మీద ఆపేక్షలు కానీ ఇవి కానీ ఉండవు, ఆంక్షలు కానీ ఉండవు. 3వది సంతోషంగా బతకాలి, పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. బతకటం కాదు, సంతోషంగా బతకటం, హ్యాపీగా. ఆ హ్యాపీగా బతికే ఒక డ్రీమ్ ల్యాండే అమెరికా అనేది అమెరికన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ అప్పుడు జార్జ్ వాషింగ్టన్ కానీ థామస్ జెఫర్సన్ కానీ వీళ్ళందరూ వాళ్ళు రాసుకున్నవి, జాన్ ఆడమ్స్ కానీ వీళ్ళందరూ అప్పుడు రాసుకున్నవి అవి. తర్వాత అబ్రహం లింకన్ కానీ, తర్వాత రీసెంట్గా వచ్చిన బరాక్ ఒబామా కానీ, బరాక్ ఒబామా తర్వాత మరి జో బైడెన్ కానీ, వీళ్ళంతా డెమోక్రాట్స్. రిపబ్లికన్స్లో బుష్ సీనియర్, బుష్ జూనియర్, డొనాల్డ్ ట్రంప్, వీళ్ళందరూ వీళ్ళు. సో అమెరికాలో ఉన్న 2 ప్రధాన పార్టీలు డెమోక్రాట్స్, రిపబ్లికన్స్. డెమోక్రాట్స్ గుర్తేమో గాడిద, ఇది ఎలక్షన్ సింబల్ గాడిద. రిపబ్లికన్ గుర్తేమో ఏనుగు, ఎలిఫెంట్. ఏమి సింబలైజ్ చేస్తుంది అంటే దీని ప్రాముఖ్యత ఎందుకంటే మేము కష్టపడి పనిచేసే కార్మిక కర్షక సోదరులు, తక్కువ ఆదాయ వర్గాలు అందరూ డెమోక్రటిక్ పార్టీ యొక్క వెన్నుముక. బాగా బలిసి, తెలుగులోనే మాట్లాడుతున్నా, బాగా రిచ్గా ఉండి బలిసి జాత్యహంకారము ఆర్థోడాక్స్గా ఉండి ఫండమెంటల్గా ఉండి బాగా ఛాందస భావాలు కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు జనరల్గా. ఎక్సెప్షన్స్ ఉంటాయి, నాట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇన్ జనరల్. సో డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆర్ ద 2 మేజర్ పార్టీస్ ఇన్ అమెరికన్ గవర్నమెంట్ అండ్ అమెరికన్ పాలిటిక్స్. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి ఇంకొక 3 ఏళ్లలో కాలం తీరిపోద్ది. డెమోక్రాట్స్ గ్యారంటీగా 2029 ఎలక్షన్స్లో డెమోక్రాట్స్ విల్ కమ్ బ్యాక్ టు పవర్, రైట్? సో 2024 వరకు జో బైడెన్ ఉన్నాడు. ఆయన లేమ్ డక్ ప్రెసిడెంట్గా ఉండేవాడు, అంటే ఆయన వయసు పెద్దదైపోవటం పాపం అంత చలాగ్గా చేయలే. సో కమలా హ్యారిస్ మన మహిళ, కమలా హ్యారిస్కి మన భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం 2029లో చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆమె కనుక ఇప్పుడు రెస్ట్ తీసుకోకుండా యుద్ధానికి శాంతి సమయంలోనే ప్రిపేర్ అవ్వాలని ఒక నానుడు ఉంది. ద బెస్ట్ టైమ్ ఫర్ ప్రిపేరింగ్ వార్ ఈజ్ అట్ పీస్ టైం. రేపు యుద్ధం అంటే రేపు కత్తిస్తే అప్పటికప్పుడు రాదు, రేపు యుద్ధం అంటే వాళ్ళ నుంచే ప్రాక్టీస్ చేయాలి. సో ఆ విధంగా కమలా హ్యారిస్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఇప్పటి నుంచే చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీస్, మోస్ట్ ఇంపార్టెంట్ టైం. సో ది విక్టరీ ఆఫ్ జొహ్రాన్ మమ్దాని యొక్క విజయం దేనికి సంకేతం అంటే సమయం మారుతున్నది, కాలం మారుతున్నది, అధర్మానికి, కుల మత ప్రాంత అసమానతలకి తిలోదకాలిచ్చి రిపబ్లికన్ పార్టీని అధపాతాళానికి తొక్కేసి డెమోక్రటిక్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతుంది 2029 నుంచి అనేదానికి
ఇదొక సంకేతం. ఇదొక సంకేతము, చాలా గట్టి సంకేతం. గట్టి సంకేతం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. సో జోహ్రాన్ మమ్దాని గెలుపు నార్మల్ గెలుపు కాదు, ఇది ఒక గట్టి సంకేతం. రానున్న రోజుల్లో అమెరికాలో పాలిటిక్స్ మారబోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పడానికి ఒక సంకేతం అని చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.